second method, okay, for reading data from keyboard. సో రెండు మెథడ్స్ చెప్తున్నానండి. ఫస్ట్ మెథడ్ వచ్చి అవుట్డేటెడ్, ఎవరు కూడా వాడలేదు దాన్ని. సో అవుట్డేటెడ్ అనేది. కమింగ్ టు సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్లో మీరు స్కానర్ అనే క్లాస్ని వాడతామండి. స్కానర్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే మీకు స్కానర్ క్లాస్ ఉపయోగిస్తాం. స్కానర్ క్లాస్ ఉపయోగించి మీరు కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేయగలరు. ఓకే, ఫస్ట్ మెథడ్ ఏంటండి? డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్. ఇట్స్ అవుట్డేటెడ్ అండ్ ఇట్ ఈస్ ఓల్డ్ ఫ్యాషన్. నో వన్ కెన్ యూస్, ఎవరు వాడలేదండి దాన్ని. ప్రెజెంట్గా మనం సింపుల్గా కీబోర్డ్ నుంచి మీరు డేటాని కనుక రీడ్ చేయాలి అంటే ఇప్పుడు ఏ క్లాస్ని వాడాలంటే స్కానర్ క్లాస్ని వాడతామండి. ఓకే, సో ఈ క్లాసు, దిస్ క్లాస్ ఈజ్ ఇన్ java.util package. ఓకే, బై కాలింగ్ సేమ్ అండి, బై కాలింగ్ some methods in scanner class, we can read data from keyboard. Okay, చూడండి, సెకండ్ మెథడ్లో స్కానర్ క్లాస్ని ఉపయోగిస్తాం. సో స్కానర్ క్లాస్కి వచ్చేటప్పటికి ఈ క్లాసు java.util అనే ప్యాకేజ్లో ఉంటుంది. ఓకే, సో ఈ java.util ప్యాకేజ్లో ఉండే కొన్ని మెథడ్స్ని ఉపయోగించడం ద్వారా you can read data from keyboard. Okay, for this follow the steps. కొన్ని స్టెప్స్ ఉన్నాయండి, అవి ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ 1, to use scanner class in your program. You must import, that is write import statement. సో సేమ్ అండి, ఇందాక ఎలాగైతే ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలంటే సింటాక్స్ ఇదేనండి, సేమ్ సింటాక్స్. సో సింటాక్స్ వచ్చి ఒకసారి చూడండి, ఏంటండి? ఇంపోర్ట్ ప్యాకేజ్ పేరు డాట్ క్లాస్ పేరు. ఓకే, సో ఇంపోర్ట్ ప్యాకేజ్ పేరు వచ్చి java.util డాట్ క్లాస్ పేరు వచ్చి స్కానర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, జస్ట్ నేను ఒకసారి అండర్లైన్ చేస్తున్నాను చూడండి. స్టెప్ 1. కమింగ్ టు స్టెప్ 2. స్టెప్ 2కి వచ్చేటప్పటికి క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్కానర్ క్లాస్. సో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలండి. సో ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ సింటాక్స్, సేమ్ సింటాక్స్ అండి. స్కానర్ అని రాయాలండి, క్లాస్ పేరు, తర్వాత ఆబ్జెక్ట్ పేరు ఎస్ అని రాశారండి, ఈక్వల్ టు న్యూ. ఓకే, న్యూ స్కానర్ of system.in, semicolon. Here also system.in refers address of keyboard. ఓకే, సో ఇది స్టెప్ 2 అండి. సో స్టెప్ 2 ఏంటంటే క్రియేట్ ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇది స్టెప్ 2 అండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ స్టెప్ చూడండి.
Just third step. Step 3. Call methods. మెథడ్స్ని కాల్ చేయడం ద్వారా call methods for reading data from keyboard. ఓకే, కొన్ని మెథడ్స్ని కాల్ చేయడం ద్వారా మీరు కీబోర్డ్ నుంచి ఇన్పుట్ని తీసుకోగలరు. ఓకే, సో ఇక్కడ చెప్పే చూడండి, టు రీడ్ ఇంటీజర్. సో ఇంటీజర్ రీడ్ చేయాలనుకోండి, మీరు ఎలా రీడ్ చేయాలంటే ఆబ్జెక్ట్ పేరు సింటాక్స్ రాస్తున్నాను ఒకసారి, జస్ట్ చూడండి ఒకసారి, ఒక సింటాక్స్ రాస్తున్నాను. సో సింటాక్స్ రాస్తున్నాను చూడండి, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. ఓకే, సో కమింగ్ టు ఇంటీజర్ రీడ్ చేయాలనుకోండి, మీరు నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ని కాల్ చేయాలండి. Here we call nextInt method on scanner class object. Scanner class object లో ఉండే nextInt method ని కాల్ చేసాం. కాల్ చేయడం ద్వారా మీరు ఇంటీజర్ని రీడ్ చేయగలరు. టు రీడ్ ఇంటీజర్, సో ఇంటీజర్ రీడ్ చేయాలంటే ఈ స్టెప్ రాయాలండి, s.nextInt. మనం ఏం చేస్తూ ఉంటాం, నెక్స్ట్Int మెథడ్ని కాల్ చేసాం. అది ఎక్కడ ఉందంటే స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు రీడ్ బైట్. సో బైట్ని రీడ్ చేయాలనుకోండి, s.nextByte. అదే మీరు టు రీడ్ షార్ట్ రీడ్ చేయాలనుకోండి, s.nextShort. ఓకే, టు రీడ్ లాంగ్ రీడ్ చేయాలంటే s.nextLong. ఓకే, టు రీడ్ ఫ్లోట్ రీడ్ చేయాలంటే s.nextFloat. నెక్స్ట్ కమింగ్ టు రీడ్ ఫ్లోట్ తర్వాత డబుల్ రీడ్ చేయాలంటే s.nextDouble. ఓకే, నెక్స్ట్ డబుల్. నెక్స్ట్ చూడండి, టు రీడ్ స్ట్రింగ్ సింగిల్ వర్డ్. స్ట్రింగ్ రీడ్ చేయాలంటే మీరు నెక్స్ట్ అనే మెథడ్ని కాల్ చేయాలి, s.next. ఓకే, కమింగ్ టు read string with multiple words. s.nextLine. ఓకే, సో ఇవ్వండి ఒకసారి చూడండి. సో ఫస్ట్ మెథడ్ డేటా ఇన్పుట్ స్ట్రీము, దట్ ఈస్ అవుట్డేటెడ్, నో వన్ కెన్ యూస్. కమింగ్ టు సెకండ్కి వచ్చేటప్పటికి స్కానర్ అనే క్లాస్ ఉంది. ఏ ప్యాకేజ్లో ఉందంటే java.util అనే ప్యాకేజ్లో ఉంది. ఈ ప్యాకేజ్లో ఉండే java.util అనే ప్యాకేజ్లో ఉండే స్కానర్ క్లాస్ ఉపయోగించి మనం కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేయగలం. ఈ స్కానర్ క్లాస్ ఉపయోగించాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చి మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, స్టెప్స్ చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చి స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేయాలి. సెకండ్ స్టెప్కి వచ్చేటప్పటికి స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి.
థర్డ్ స్టెప్ వచ్చి మెథడ్స్ని కాల్ చేయాలి. సో మెథడ్స్ని కాల్ చేయడం ద్వారా ఫైనల్గా మనం కీబోర్డ్ నుంచి ఇన్పుట్ని తీసుకోగలం. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం, కొన్ని జావా ప్రోగ్రామ్స్ రాసి మనం ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, కమింగ్ టు ఓపెన్ ఎడిట్ ప్లస్, ఫైల్ న్యూ into Java. సేవ్ చేయండి. జస్ట్ డి డ్రైవ్లో వన్ మోర్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. జస్ట్ ఇన్పుట్ అండ్ బీటా. ఓకే, example on scanner class. Coming to సో స్టెప్స్ తెలుసు కదండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలండి, ఇంపోర్ట్ java.util.scanner రాసేయండి. ఇంపోర్ట్ java.util.scanner. ఓకే, కమింగ్ టు క్లాస్ పేరు పెట్టాలి కానీ మరి క్లాస్ పేరు మనం read1 అని పెడతాం. ఓకే, సో కమింగ్ టు సెకండ్ స్టెప్కి వచ్చేటప్పటికి మీరు ఏం చేయాలంటే స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సెకండ్ స్టెప్ చూడండి, స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ స్కానర్ క్లాస్. సో డూ ఇట్. స్కానర్ SCANNER s equal to new scanner of system.in. అబ్జర్వ్ చేయండి, స్కానర్లో S క్యాపిటల్ లెటర్, డేటా ఇన్పుట్ స్ట్రీమ్లో DIS క్యాపిటల్ లెటర్స్. ప్లీజ్ అబ్జర్వ్. నౌ నేను కొన్ని వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నాను. బైట్ బి, షార్ట్ ఎస్, ఇంట్ ఎక్స్, లాంగ్ ln. ఓకే, ఇప్పుడు బైట్ని, షార్ట్ని, ఇంట్ని, లాంగ్ని మనం కీబోర్డ్ నుంచి రీడ్ చేద్దాం. system.out.println ఎంటర్ బైట్ వాల్యూ. సో బైట్ని ఎంటర్ చేయి. బయట అన్న నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటాయో ఎవరికి తెలుసు కదండి, -128 నుంచి 127. ఓకే, సో మీరు బైట్ కనుక రీడ్ చేయాలనుకోండి ఏ మెథడ్ వాడాలంటే నెక్స్ట్ బైట్ అనే మెథడ్ని వాడాలండి. సో మీరు ఇప్పుడు మెథడ్ని కాల్ చేయాలి s.next byte. సో ఎప్పుడైతే s.next byte అన్నారో ఏం జరుగుతుందంటే, ఓకే ఒకసారి చూద్దాం, జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఈ స్టెప్ నేను కంప్లీట్ చేస్తున్నాను. జస్ట్ b equal to s.next byte. జస్ట్ సేవ్ ఇట్. cmd కమాండ్ ప్రాంప్ట్కి వచ్చాను, d drive cd input. ప్లీజ్ ఎగ్జిక్యూట్ javac space read1.java. షార్ట్ చూడండి, ఎస్ టీ మిస్ అయింది. షార్ట్ ఎస్, జస్ట్ S1 అని ఇవ్వండి. సో జస్ట్ SH అని ఇచ్చుకోండి, SH. సేవ్, కంపైల్, ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం, జావా స్పేస్ read1. సో బైట్ వాల్యూ అడుగుతుంది. సో బైట్ వాల్యూ అడిగేటప్పుడు మీరు బైట్ వాల్యూ ఇవ్వండి. నెంబర్స్ -128 నుంచి 127 వరకు ఇవ్వండి. జస్ట్ ఐ విల్ గివ్ 125. ఓకే, బైట్ వాల్యూ తీసుకుంది. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. s.next byte అనే మెథడ్, ఓకే మీరు ఇలా కాల్ చేసిన వెంటనే చూడండి, ఒకసారి కర్సర్ వెయిట్ చేస్తుంది కదండి. వెయిట్ చేసిన వెంటనే మీరు ఒక నెంబర్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన నెంబర్ ఇందులోకి వెళ్ళాలండి, బిలోకి వెళ్ళాలి. కాబట్టి మనం ఎలా రాస్తాం అంటే b equal to s.next byte అంటున్నామండి. అంటే నెక్స్ట్ బైట్ అనే మెథడ్ ఉపయోగించి మనం బైట్ వాల్యూని రీడ్ చేస్తున్నాం.
సో ఆ బైట్ని తీసుకెళ్ళి ఎందులో పెట్టాలండి, ఈ బిలో ఉంచాలి. కాబట్టి యూ రైట్ బి ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ బైట్. ఓకే, సో కమ్ టు నెక్స్ట్ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. అన్నీ ఒకసారి మనం ఫైనల్గా ప్రింట్ చేద్దాం. ఎంటర్ షార్ట్, షార్ట్ని ఎంటర్ చేయమన్నాం. ఓకే, సో షార్ట్ ఎంటర్ చేయాలి కాబట్టి షార్ట్ వాల్యూ ఎందులోకి వెళ్ళాలండి, ఎస్హెచ్లోకి వెళ్ళాలి. కాబట్టి ఎస్హెచ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ షార్ట్. నెక్స్ట్ ఎంటర్ ఇంట్ వాల్యూ. సో ఇంట్ని ఎంటర్ చేయాలి కాబట్టి మీరు కాయలు చేయవలసిన మెథడ్ నెక్స్ట్ ఇంట్. ఓకే, సిమిలర్లీ లాంగ్, ఎస్ డాట్ నెక్స్ట్ లాంగ్. ఓకే, జస్ట్ మరి ఇంటీజర్కి ఎక్స్ కదండి, సో లాంగ్ వచ్చి ఎల్ఎన్. ఓకే, నౌ ఐ విల్ ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇంటీజర్ వాల్యూ. సో ఇంటీజర్ వాల్యూ, సారీ ఫస్ట్ మనం ఇంటీజర్ ప్రింట్ చేద్దామా, బైట్ వాల్యూ. సో బైట్ వాల్యూ ఏంటండి, బి. దెన్ షార్ట్, ఎస్హెచ్, బైట్ బి, షార్ట్ ఏంటండి ఎస్హెచ్. కమింగ్ టు ఇంట్, ఇంట్ వచ్చి ఎక్స్. కమింగ్ టు లాంగ్, ఓకే, జస్ట్ చూడండి లాంగ్. సో లాంగ్ పేరు ఏమి ఇచ్చామంటే ఎల్ఎన్. సేవ్. సో ప్రతి స్టెప్, ఈ స్టెప్ ఏం చేసిందంటే ఇంటీజర్ని రీడ్ చేసింది. సారీ, రీడ్స్ బైట్, reads short, reads integer, reads long. Just wait. ఒకసారి మనం రాసిన ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. జావా సి స్పేస్ read1.java. ఓకే, ఎగ్జిక్యూట్ జావా స్పేస్ read1. చూడండి, ఫస్ట్ ఇన్పుట్ తీసుకో కాబట్టి స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేశాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, క్రియేటింగ్ ఆబ్జెక్ట్. వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక 4 వేరియబుల్స్ తీసుకున్నాను, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. సో బైట్ని రీడ్ చేయమని అడుగుతున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ బైట్ వాల్యూ. సో నాకు బైట్ వాల్యూ కీబోర్డ్ రీడ్ చేయాలి కాబట్టి చూడండి నేను ఎలా కాల్ చేసాను చూడండి, ఆబ్జెక్ట్ పేరు ఎస్ డాట్ నెక్స్ట్ బైట్ అన్నానండి. ఎప్పుడైతే ఎస్ డాట్ నెక్స్ట్ బైట్ అన్నానో ఇక్కడ కర్సర్ వెయిట్ చేస్తుంది చూడండి, అంటే మీరు బైట్ వాల్యూ ఎంటర్ చేస్తున్నారు. సో ఎంటర్ చేసిన వాల్యూని అంటే ఎస్ డాట్ నెక్స్ట్ బైట్ అన్న వెంటనే మీకు అక్కడ కర్సర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే నెక్స్ట్ బైట్ ద్వారా మీరు ఏం చేశారంటే ఒక బైట్ వాల్యూని రీడ్ చేశారు. ఓకే, రీడ్ చేసిన దాన్ని మీరు ఎందులో స్టోర్ చేయాలి కదండి ఒక వేరియబుల్లో. సో ఆ వేరియబుల్ ఎవరండి, ఇక్కడ బైట్ వేరియబుల్ బి. చూడండి ఒకసారి, ఇక్కడ బైట్ వేరియబుల్ ఎవరండి, బి. కాబట్టి మనం ఎలా రాసామంటే బి ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ బైట్ అన్నాం. నెక్స్ట్ బైట్ అనే మెథడ్ మీకు బైట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో
ఎంటర్ బైట్ వాల్యూ అన్న వెంటనే 125 ఎంటర్ చేశారు కదండి. బిలోకి ఎంత అయిందంటే 125 వెళ్ళిందండి. షార్ట్, సో షార్ట్ 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. -32,768 నుంచి 32,767 వరకు ఇవ్వగలరు. సో షార్ట్ వాల్యూ ఇవ్వండి, యాజ్ యువర్ విష్, మీకు నచ్చినంత ఇచ్చుకోండి. 32,000 ఇచ్చాను. ఎస్, ఇట్ విల్ యాక్సెప్ట్. సో ఇక్కడ ఎలా రాసాను చూడండి ఒకసారి. సో షార్ట్ని రీడ్ చేయాలి కాబట్టి ఆబ్జెక్ట్ పేరు ఎస్ డాట్ నెక్స్ట్ షార్ట్ అన్నాను. సో ఆటోమేటిక్గా ఇది షార్ట్ వాల్యూని రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన దాన్ని మనం ఎందులో పెట్టాలండి, ఎస్హెచ్లో పెట్టాలి కాబట్టి ఎస్హెచ్ ఈక్వల్ టు అని రాశాను. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ పేరు ఎస్ డాట్, మెథడ్ పేరు వచ్చి నెక్స్ట్ షార్ట్. సో ఎస్ డాట్ నెక్స్ట్ షార్ట్ అన్న వెంటనే మీకు కర్సర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన నెంబర్ నాకు ఇందులోకి వెళ్ళాలంటే ఎస్హెచ్లోకి వెళ్ళాలి కాబట్టి ఎస్హెచ్ ఈక్వల్ టు అని రాశాను. అంటే నెక్స్ట్ షార్ట్ అనే మెథడ్ మీకు షార్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నెంబర్ ఎంటర్ చేశాను కదండి, జస్ట్ ప్రెస్ ఎంటర్. ఇంట్ వాల్యూ, సో ఇంటీజర్ వాల్యూ అడుగుతుంది, ఇంట్ వాల్యూ ఇవ్వండి. 12569 ఇచ్చాను. ఓకే, సో నేను ఎంటర్ చేసిన నెంబరు ఎందులోకి వెళ్తుంది అంటే ఎక్స్లోకి వెళ్తుంది. సిమిలర్లీ లాంగ్ వాల్యూ. ఓకే, సో లాంగ్ వాల్యూ వచ్చి అప్ టు పెద్ద వాల్యూ ఇచ్చుకోవచ్చు, 10 నెంబర్స్ వరకు ఇవ్వచ్చు. రేంజ్ ఉంది కదండి. సో లాంగ్ రేంజ్ ఎంత అండి, 8 బైట్స్. సో మొబైల్ నెంబర్ ఇచ్చానండి, ఎస్ ఇట్స్ విల్ యాక్సెప్ట్. ఇప్పుడు చూడండి మీకు ఏమేమి ప్రింట్ అయ్యి చూడండి. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ 4 ప్రింట్ అయినాయి కదండి. అంటే మనం బైట్ని రీడ్ చేయాలంటే నెక్స్ట్ ఎస్ డాట్ నెక్స్ట్ బైట్ అని కాల్ చేయాలి. ఇంటీజర్ని రీడ్ చేయాలంటే ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని కాల్ చేయాలి. అదే షార్ట్ వాల్యూ రీడ్ చేయాలంటే ఎస్ డాట్ నెక్స్ట్ షార్ట్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ చూడండి. అదే లాంగ్ వాల్యూ రీడ్ చేయాలనుకోండి ఎస్ డాట్ నెక్స్ట్ లాంగ్. ఓకే, సో ఒకసారి నేను జస్ట్ సమ్ ఫార్మేట్ ఒక స్టెప్ రాస్తున్నాను చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్, జస్ట్ స్టార్స్ పెడుతున్నానండి, ఏం లేదు, మీకు కొంచెం అవుట్పుట్ క్లారిటీగా కనపడడానికి. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు వరకు ఇంటీజర్ నెంబర్స్ రీడ్ చేసాం. ఇప్పుడు రీడింగ్ ఫ్లోట్ అండ్ డబుల్. ఓకే, సో అలాగే ఫ్లోట్ని డబుల్ని కూడా మనం రీడ్ చేద్దాం. సో ఫ్లోట్ డబుల్ రీడ్ చేయాలి కాబట్టి జస్ట్ డిక్లేర్ వేరియబుల్స్ ఫ్లోట్ ఎఫ్ కామా డబుల్ బి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఎంటర్ ఫ్లోట్ వాల్యూ. ఫ్లోట్ వాల్యూ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేయాలి కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు ఏ మెథడ్ కాల్ చేయాలో చూడండి ఒకసారి. సో టు రీడ్ ఫ్లోట్ కాల్ ఎస్ డాట్ నెక్స్ట్ ఫ్లోట్, ఈ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి రైట్ ఎస్ డాట్ నెక్స్ట్ ఫ్లోట్. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ అన్న వెంటనే కర్సర్ వెయిట్ చేస్తూ ఉంటుందండి. మీరు ప్రెస్ చేసిన నెంబర్ వచ్చి ఎఫ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సిమిలర్లీ డబుల్ వాల్యూని రీడ్ చేద్దాం. సో డబుల్ వాల్యూని, ఓకే, సో డబుల్ వాల్యూ రీడ్ చేయాలి కాబట్టి ఎంటర్ డబుల్ వాల్యూ. డబుల్ రీడ్ చేయాలనుకోండి, డబుల్ రీడ్ చేయాలంటే మెథడ్ చూడండి. టు రీడ్ డబుల్ ఎస్ డాట్ నెక్స్ట్ డబుల్. ఓకే, సో నెక్స్ట్ డబుల్ మెథడ్ని కాల్ చేయండి. ఓకే, ఒక డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఫ్లోట్, ఫ్లోట్ని డబుల్ని ప్రింట్ చేసి చూసుకోండి. ఫ్లోట్ ఎఫ్ కదండి, ఎఫ్. ఓకే, జస్ట్ వన్స్ అగైన్ డాట్ ప్రింట్లైన్ జస్ట్ స్టార్స్ మీకు ఫర్ డిఫరెన్షియేషన్ అండి, నాట్ మోర్ దెన్ ఎనఫ్. డబుల్, డబుల్ని లక్ష్మీ నరసింహ తండ్రి
double D. Just save it. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ ఎఫ్ కాదండి, డబుల్ డి ఈక్వల్ టు అని రాయాలి. సేవ్, కంపైల్. నౌ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ read1. సో బైట్ వాల్యూ రీడ్ చేయాలి కదండి. సో బైట్ వాల్యూ రీడ్ చేయాలంటే, బైట్ వాల్యూని ఇవ్వాలంటే మీరు ఇవ్వండి, బైట్ వాల్యూ ఇవ్వండి, షార్ట్ వాల్యూ ఇవ్వండి. ఓకే, గివ్ ఇంట్ వాల్యూ కమింగ్ టు లాంగ్. ఓకే, సో బైట్ షార్ట్ ఇంటూ లాంగ్ 4 ప్రింట్ అయ్యి కదండి. ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ అడుగుతుంది చూడండి. సో ఫ్లోట్ వాల్యూ ఇస్తున్నాను 1.23456. డబుల్ వాల్యూ అడుగుతుంది. సో డబుల్ వాల్యూ చూడండి, కమింగ్ టు డబుల్ వాల్యూకి ఇచ్చేటప్పటికి 1.23456,789. ఓకే, ఎంటర్. చూడండి ఫ్లోట్ ప్రింట్ అయింది 1.23456. సో ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్ అప్ టు 6 డిజిట్స్ వరకు ప్రింట్ అవుతాయి. అదే డబుల్కి వచ్చేటప్పటికి మీకు డెసిమల్ వాల్యూస్ అప్ టు 15 డిజిట్స్ వరకు ప్రింట్ చేయగలరు. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రోగ్రామ్ రాద్దాం. సో ఈ ప్రోగ్రాంలో మనం బైట్ని, షార్ట్ని, ఇంట్ని, లాంగ్ని, ఫ్లోట్ని, డబుల్ని రీడ్ చేసాం. ఓకే, నౌ కమ్ టు నెక్స్ట్ ప్రోగ్రామ్, సెకండ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి, స్కానర్ క్లాస్ మీద. ఎగ్జాంపుల్ ఆన్ స్కానర్ క్లాస్ ఫర్ రీడింగ్ స్ట్రింగ్స్. ఓకే, సో స్ట్రింగ్స్ని రీడ్ చేద్దాం. క్లాస్ పేరు జస్ట్ రీడ్ అని పెట్టండి. సో మనం స్కానర్ క్లాస్ వాడాలి కదండి, కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా స్టెప్ 1 ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఓకే, సో స్కానర్ క్లాస్కి మనం ఏం చేయాలండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. స్కానర్ s ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, సో నేను ఒక స్ట్రింగ్ని, నా పేరుని కీబోర్డ్ నుంచి రీడ్ చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి స్ట్రింగ్ డిక్లేర్ చేశాను. స్ట్రింగ్ నేమ్. నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే, మీ నేమ్ని కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయండి. సో మీ నేమ్ని కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయాలి కాబట్టి, సో మనం ఎలా రాయాలో చూడండి. నేమ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ అని కాల్ చేయాలండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. సో నేమ్ని రీడ్ చేయాలనుకోండి, స్ట్రింగ్ని రీడ్ చేయాలంటే, సింగిల్ వర్డ్ రీడ్ చేయాలంటే కాల్ ద మెథడ్ ఎస్ డాట్ నెక్స్ట్. సో ఎస్ డాట్ నెక్స్ట్ అని కాల్ చేసేయండి. ఎస్ డాట్ నెక్స్ట్ అన్న వెంటనే మీకు కర్సర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు టైప్ చేసిన స్ట్రింగ్ వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది అంటే నేమ్లో స్టోర్ అవుతుందండి. ఓకే, సింపుల్గా మీరు మీ నేమ్ని ప్రింట్ చేసి చూసుకోండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ నేమ్ అని చెప్పి మీ పేరు. ఓకే, సేవ్ ఇట్, సేవ్ చేద్దాం. ఓకే, సో ఏమైనా సేవ్ చేద్దాం అంటే, ఇక్కడ మనకి డి డ్రైవ్లో ఇన్పుట్ అనే ఫోల్డర్ ఉంది. జస్ట్ సేవ్ read2 డాట్ జావా అని పెట్టండి. సేవ్ నొక్కండి. ఓకే, కంపైల్ జావా సి స్పేస్ read2 డాట్ జావా. ఓకే, కంపైల్ అయిందండి. జస్ట్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ read2. మీ నేమ్ అడుగుతుంది, సో ఎంటర్ చేయండి నేము.
జస్ట్ మన కాలేజ్ పేరు ఎంటర్ చేస్తానండి. ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజ్ ఎంటర్ చేశాను. జస్ట్ నేమ్ అని చెప్పి కాలేజ్ పేరు ప్రింట్ అయింది. వన్స్ అగైన్ ఐ విల్ ఎగ్జిక్యూట్. ఎంటర్ యువర్ నేమ్. ఏబిఎన్ స్పేస్ పిఆర్ఆర్ స్పేస్ కాలేజ్ స్పేస్ ఊరు అని రాశాను. ఓకే, చూడండి ఇది ఎక్కడ వరకు రీడ్ చేసిందో అబ్జర్వ్ చేయండి. ఎక్కడ వరకు రీడ్ చేసిందండి? స్పేస్ని ఇగ్నోర్ చేసేదండి. స్పేస్ వరకే తీసుకోండి, ఫస్ట్ స్పేస్ వరకే. అంటే మీకు మల్టిపుల్ వర్డ్స్ తీసుకోవద్దు, ఓన్లీ ఒక సింగిల్ వర్డ్ మాత్రమే రీడ్ చేయగలరు. చూడండి ఈ స్టేట్మెంట్ ఎస్ డాట్ నెక్స్ట్ అన్న వెంటనే మీరు ఇలా కొట్టిన వెంటనే ఏమవుతుందంటే, చూడండి కర్సర్ వెయిట్ చేస్తుంది కదండి. ఓకే, మీరు ఏం టైప్ చేస్తే అది యాజ్ టీజ్గా ఎందులోకి వెళ్ళిపోద్ది అంటే నేమ్లోకి వెళ్ళిపోద్ది. కానీ నెక్స్ట్ అనే మెథడ్ ఓన్లీ ఒక సింగిల్ వర్డ్ని మాత్రమే రీడ్ చేయగలరు. కాబట్టి మీకు ఏం వచ్చిందంటే అవుట్పుట్ ఏబిఎన్ అని రావడం జరిగింది. ఫర్ మల్టిపుల్ వర్డ్స్ రీడ్ చేయాలనుకోండి, సో ఇఫ్ యూ వాంట్ టు రీడ్ మల్టిపుల్ వర్డ్స్, సో మల్టిపుల్ వర్డ్స్ కనుక రీడ్ చేయాలంటే మనం ఏ మెథడ్ వాడాలో చూడండి ఒకసారి. ఇక్కడ ఒక కామెంట్ రాస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ అనే మెథడ్ కనుక మీరు ఉపయోగించినట్లయితే రీడ్స్ సింగిల్ వర్డ్. ఎన్ని వర్డ్స్ రీడ్ చేయగలనండి? ఓన్లీ సింగిల్ వర్డ్ మాత్రమే రీడ్ చేయగలరు. అదే మీరు నెక్స్ట్ లైన్ అనే మెథడ్ని కనుక వాడినట్లయితే ఇట్ రీడ్స్ మల్టిపుల్ వర్డ్స్. మల్టిపుల్ వర్డ్స్ బ్రాకెట్లో లైన్ ఆఫ్ స్ట్రింగ్స్, మీరు ఎన్ని లైన్లైనా వచ్చు అని తీసుకుంటుంది. సో లైన్ ఆఫ్ స్ట్రింగ్స్ మీరు రీడ్ చేయగలరు. సో మల్టిపుల్ వర్డ్స్ అండి. సో మల్టిపుల్ వర్డ్స్ కనుక మీకు కావాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ నెక్స్ట్ యూ యూస్ నెక్స్ట్ లైన్. సో నెక్స్ట్ లైన్ మెథడ్ వాడి ఇప్పుడు కంపైల్ చేయండి. జస్ట్ సిఎల్ఎస్ జావా సి స్పేస్ రీడ్ టు డాట్ జావా, జావా స్పేస్ ఓకే క్లాస్ పేరు ఏముందండి? రీడ్ టు అని ఉందండి. ఓకే, రీడ్ టు అని టైప్ చేసి జస్ట్ ప్రెస్ ఎంటర్. ఎంటర్ యువర్ నేమ్. మీ నేమ్ అడుగుతుంది. ఓకే, సో నేమ్ అడుగుతుంది కాబట్టి జస్ట్ మై నేమ్ ఎంటర్ చేశానండి. ఓకే, మల్టిపుల్ వర్డ్స్ జస్ట్ ప్రెస్ ఎంటర్. చూడండి నేమ్ మొత్తం మీకు ప్రింట్ అయింది. అంటే మీరు మల్టిపుల్ వర్డ్స్ కనుక ఉపయోగించాలి అంటే ఏ మెథడ్ని కాల్ చేయాలంటే నెక్స్ట్ లైన్ అనే మెథడ్ని కాల్ చేయాలండి. సో ఇక్కడ రాస్తాను చూడండి, నెక్స్ట్ ఓన్లీ రీడ్స్ సింగిల్ వర్డ్, నెక్స్ట్ లైన్ మెథడ్ రీడ్స్ మల్టిపుల్ వర్డ్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, కమ్ టు జస్ట్ వెయిట్ జావా డాట్ util డాట్ స్కానర్. ఇప్పుడు మీకు స్కానర్ క్లాస్లో ఏ మెథడ్స్ ఉన్నాయో కనుక తెలియాలి అంటే ఇలా టైప్ చేయాలండి, జావా పీ స్పేస్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అని టైప్ చేయాలి. జావా పీ అనేది డిసెసెంబ్లర్. దీని గురించి మనం ఎక్కడ చెప్తాం అంటే జేడీకే టూల్స్లో చెప్తామండి. ఓకే, సో ఇలా టైప్ చేసి కొట్టండి, వెంటనే మీకు ఈ స్కానర్ క్లాస్లో ఏ మెథడ్స్ ఉన్నాయో అన్ని మెథడ్స్ కూడా కనపడతాయండి. ఓకే, ఇప్పుడు మనం చెప్పేది చూడండి, నెక్స్ట్ లైన్ అని, నెక్స్ట్ ఈజ్ ఏ మెథడ్. ఓకే, ఇలా చాలా రకాలైన మెథడ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ అనే మెథడ్ మీకు ఇదిగోండి, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ లాంగ్, నెక్స్ట్ ఇంట్, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ మెథడ్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్ అండి. సో ఈ క్లాస్లో ఉన్నాయండి జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అనే క్లాస్లో ఉండే మెథడ్స్ అండి ఇవన్నీ కూడా. సో మీరు మెథడ్స్ కనుక తెలియాలంటే ఏదైనా ఒక క్లాస్లో ఏ మెథడ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే జస్ట్ జావా పీ స్పేస్ జావా డాట్ ప్యాకేజ్ పేరు వచ్చి యూటిల్ డాట్ మా క్లాస్ పేరు వచ్చి స్కానర్ అని టైప్ చేయండి. ఓకే, టైప్ చేస్తే మీకు మెథడ్స్ అన్ని కనపడతాయి. సో మీరు వాడిన మెథడ్స్ చూడాలనుకోండి,
జస్ట్ ఎడిట్లోకి వచ్చి ఇక్కడ ఫైండ్లోకి రండి. నెక్స్ట్ బైట్ అనే మెథడ్ ఉందా లేదా, జస్ట్ ఇక్కడ నెక్స్ట్ బైట్ అని టైప్ చేయండి. ఫైండ్ నెక్స్ట్ కొట్టండి, చూడండి నెక్స్ట్ బైట్. ఓకే, అలాగే నెక్స్ట్ షార్ట్ అనే మెథడ్ ఉందా, సో నెక్స్ట్ షార్ట్. ఓకే, నెక్స్ట్ షార్ట్ చూడండి. అలాగే నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ ఇంట్ మెథడ్. ఇలా మీకు మెథడ్స్ ఏ ఉన్నాయో అన్నీ కూడా తెలుస్తాయండి. జాగ్రత్తగా మీరు చెప్పినవన్నీ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.